అండి, హ్యాపీ బిస్కెట్ తో ఫ్లఫీగా ఉండే కప్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ఇలాంటి సోడా అవసరం లేకుండా ఈ కప్ కేకులను అయితే తయారు చేసుకోవచ్చండి. బిస్కెట్ ప్యాకెట్లను అయితే ఇలా తీసుకున్నానండి. వీటిని ఒక బౌల్లోకి అయితే ఇలా వేసుకున్నాను. ఒక గ్లాస్ మిల్క్ అయితే తీసుకోవాలండి. బిస్కెట్లని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా అయితే ఇలా చేసుకోవాలండి. తర్వాత మనము దీంట్లోకి ఒక ఈనో ప్యాకెట్ అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక కప్ పాలైతే తీసుకున్నాం కదండి, ఆ పాలను అయితే ఇలా వేసుకోవాలి. చూడండి పొంగులాగా వస్తుంది. తర్వాత ఒక స్పూన్ తోటి అయితే బాగా కలపాలి. ఇలా కలుపుతుంటే మనకి ఫ్లఫీగా వస్తాయండి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలండి. మనకు టెక్స్చర్ ఇలా వచ్చిన తర్వాత గ్లాసెస్ తీసుకున్నాం కదండి, వాటికి ఆయిల్ అయితే ఒక్కొక్కటి దానికి ఇలా అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో అయితే ఇలా ఫిల్ చేసుకోవాలండి. 3/4 ఫిల్ చేసుకోవాలి. ఇంకా ఫిల్ చేస్తే పొంగి బయటకు వచ్చేస్తుంది, కానీ 3/4 ఫిల్ చేయాలండి. తర్వాత ఒక బాండీలోకి ఇలా పెట్టేసుకొని పెట్టేసి ఒక 25 మినిట్స్ తర్వాత కేక్ అయితే రెడీ అవుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనము వీటిని పక్కకు తీసుకొని ఒక నైఫ్తో కానీ ఒక స్పూన్తో కానీ ఇలా చేసినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఆ కప్ కేక్ని చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.